షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. Then shalt thou call, and the Lord shall answer. Thou shalt cry, and he shall say, Here I am. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే ఫలితం ఎంత ఫలప్రదంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యథార్థమైనటువంటి ఆరాధనకు, అబద్ధమైనటువంటి వాదనలకు లేదా చేష్టలకు ఎంత గొప్ప తేడా ఉంటుందండి. గ్రహించండి, ఈ మాట ఎంత వినసొంపుగా ఉందో చూడండి. పిలిస్తే జవాబిస్తాను, ఎంత గొప్ప ఆదరణ. నీవు మొరపెడితే ఇదిగో ఇక్కడే ఉన్నాను అని నేను జవాబిస్తానంటున్నాడు. ఇది జరిగే పనేనా? సామాన్యంగా మనుషులు మాట్లాడతారు, నీకెందుకురా, నీకెందుకమ్మా, ఒక్క కాల్ చేయి, నేను వాలిపోతానంటారు. నీకే సహాయం అవసరమైనా బయట వాళ్ళకి ఎవరిని చెప్పొద్దు, ఇదిగో నేను నీతో ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను అని అంటారు. ఇది సాధ్యమేనంటారా? ప్రియులారా, మనుష్యులకు అసాధ్యమేమో కానీ మహోన్నతునికి అన్నీ సాధ్యమే. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు విడిచిపెట్టవలసినటువంటి దుష్క్రియలు విడిచిపెట్టేయండి, పశ్చాత్తాపపడండి, నన్ను ఎలా వెతకాలో అలా వెతకండి. ఇదేంటండి, వెతకటానికి నేనేం పారేసుకున్నానంటారేమో. నీలో ఉన్నటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి దుఃఖపెట్టి నాకేం దేవుడు సాయం చేయలేదని తప్పుగా మాట్లాడడం పొరపాటే కదా. దేవుణ్ణి వెతకాల్సిన రీతిగా వెతకాలి. దేవుని వాక్యాన్ని అనుదినము అనుసరించాలి. అనగా అది మన యొక్క ఆచరణలో ఉండాలి అని దాని అర్థం. అలా ఎప్పుడైతే దేవుణ్ణి వెతకాల్సిన రీతిలో వెతికి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నట్లయితే ఆ ఫలితాలు చాలా దివ్యంగా ఉంటాయండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి. ఎందుకనంటే మనము నేర్చుకోవలసినటువంటి పద్ధతిలో జీవన విధానాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు జవాబిస్తానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీకెందుకు, నేనున్నాను, మై హూనా, నేను నీతో ఉన్నాను, నీతోనే ఉంటాను, ఐ విల్ బి విత్ యూ మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనలో పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుచున్నాడు. నేనేం తప్పు చేయలేదని ఎదురు మాట్లాడకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమస్తాన్ని కూడా మనము ఆయనకి అప్పగిద్దాం. ఎందుకంటే ప్రియులారా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనే లేదండి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి లోబడతామో లోబడినంత మేరకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అవన్నీ మనం అనుభవించవచ్చు. గొప్ప వెలుగిస్తాడు దేవుడు, మనకి సరైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, చక్కని నీతి న్యాయాలతో బ్రతికేటట్లు చేస్తాడు. మనవి కావు కదా నీతి న్యాయాలు, దేవునివి. అవి మన ముందు నడిచేటట్లు చేస్తాడు, వాటిని మనం అనుసరిస్తాం. దేవుని మహిమతో మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు ఆయన, మనకి దారి చూపిస్తాడు. నాకు అన్ని దారులు మూసుకుపోయినాయి అని బాధపడాల్సినటువంటి పని లేదు. మన జీవితానికి ప్రభువు సంతృప్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, మన కార్యాలు సఫలమయ్యేటట్లు కూడా చేస్తాడండి. మన జీవితాలు కడతాడు, మనల్ని బలపరుస్తాడు కూడా. ఇవన్నీ ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకంటారా? ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అందుకని అసమర్థుల్ని వెంట మనము అనుసరించకుండా సమర్థుడైనటువంటి సార్వభౌముని మనం వెంబడిద్దాం. ప్రభువా, నీవు నా చుట్టూ కంచె వేశావు, నేనే దూకి పారిపోతున్నాను, క్షమించండి. నీ ఆజ్ఞలు నాకు చాలా కష్టంగా అనిపించి నేను పాటించకుండా ఉన్నాను, క్షమించండి.
నేను పశ్చాత్తాపపడుతున్నాను అంటే తద్వారా నువ్వు గొప్ప ఫలితాన్ని అనుభవించబోతున్నావు. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైందండి. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతానంటున్నాడు. నువ్వు మొరపెడితే నీకెందుకు నేనున్నాగా అని ఎంత కొండంత ధైర్యం ఇస్తున్నాడండి ఆయన. ఆయన ఇచ్చే భరోసాకి, ఆయన మనకిస్తున్నటువంటి వెన్నుదన్ను ప్రోత్సాహానికి ఏమిచ్చి రుణము తీర్చగలమండి? కాబట్టి దేవుణ్ణే పిలుద్దాం, దేవుని వాక్యాన్ని వెంబడిద్దాం, ఆయన యొక్క మహిమతో అనుదినము కప్పబడదాం. దేవుని కృప మనల్ని వెంబడించును గాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.